నమస్కారం. మనకు మంచికి ప్రతి మనిషికి ఎప్పుడు బీపీ గురించే చెప్తున్నాం అంటున్నారు అనుకుంటవచ్చు మీరు. బీపీ ఇంపార్టెంట్, బీపీ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. నా కాడ బీపీ గురించి ఒక చిట్కా చెప్తా ఏంటండి. ఎందుకు వస్తుంది బీపీ అంటే, మన పూర్వకాలం నాడు ఎల్లిపాయ చట్నీ, బుడ్డల చట్నీ, నువ్వుల చట్నీ, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ, చింతకాయ చట్నీ, ఆ తర్వాత అప్పుడు చింతకాయ చట్నీలో ఎంత ఉప్పు వేసుకునే వాళ్ళు పెద్దలు ఇంత ఉప్పు వేసుకొని చింతకాయ చట్నీ వేసుకొని తినేవాళ్ళు. చింతకాయలు ఉప్పు పెట్టి చింతకాయలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంత ఉప్పు వేసుకునే బీపీ ఉంది, కొంచెం ఉప్పు వేసుకునే బీపీ ఉంది. అప్పుడు చింతకాయ చెట్లు ఎంత ఉప్పు వేసి తింటే కూడా బీపీ లేకుండా ఉండేదంటే, పూర్వకాలం పెద్దలు ఏం చేసేవాళ్ళంటే మనకు హెర్బల్ టీ అని తయారు చేసుకునేవాళ్ళు. హెర్బల్ టీ అంటే ఆకులు ఎన్ని రకాలు ఉంటాయంటే హెర్బల్ టీకి కారమునగ చెట్టు ఆకు, కారమునగ ఒకటి, తక్కలాకు ఒకటి, తంగడాకు ఒకటి, ఎంపలాకు ఒకటి, చిటిపిటిపడ ఆకు ఒకటి, బచ్చలాకు ఒకటి, పొన్నగంట ఆకు ఒకటి, ఆ తర్వాత మామూలుగా పిట్టకాలకు ఒకటి, తర్వాత మయూరు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ తయారు చేసుకుని ఆకులను తెచ్చుకొని సూర్ణం తయారీ ఆరబెట్టి దాని పూలు ఆకులు ఓపుకుంటే ఏర్లు 3 అంట. ఏర్లు, ఆకులు, పూలు సమూలం చెట్టు తీసుకొని ఇన్ని రకాల మూలికలు తీసుకొని దాంట్లో వాము కలుస్తుంది, వద కలుస్తుంది, పిప్పలు కలుస్తాయి, మిరియాలు కలుస్తాయి, సొంటి కలుస్తుంది. ఇవన్నీ మొత్తం కలిసి 24 మూలికలతో హెర్బల్ టీ తయారు చేసినాను. హెర్బల్ టీ నేను తాగుతా, పొద్దున సాయంత్రం తాగుతా. హెర్బల్ టీ ఒక డబ్బా ఉంటుంది. హెర్బల్ టీ అనేది ఒక డబ్బా ఉంటుంది, ఒక డబ్బా. ఈ డబ్బా పొడి ఉంటుంది, తక్కువ రేటుకే దొరుకుతుంది. ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళకైతే కొంచెం కొరియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, దగ్గర ఉన్న వాళ్ళకైతే మా ఇంటికాడికి వచ్చి తక్కువ రేటే దొరుకుతుంది. హెర్బల్ టీ ఎందుకంటే ఎంతోమంది ప్రోగ్రామ్ చేస్తున్నారు. హెర్బల్ టీ గురించి చెప్పలే. హెర్బల్ టీ అంటే సర్వరోగ నివారణి. ఈ 24 మూలికలు సూర్ణం తయారు చేసుకుని తాగితే మీకు ఏం ఉపయోగపడుతుంది మీరు ఊహించుకోలేరు. ఎందుకంటే ముందు గ్యాస్ ట్రబుల్ రాదు, బీపీ రాదు, జీర్ణశక్తి, ఆకలి బాగా, ఫ్రీ మోషన్, ఊదకాయం రాదు. ఇవన్నీ పెద్దలు ఈ ఆకులతో ఉడకబెట్టుకొని ఇవన్నీ రాగుదు రోగాలని ముందు జాగ్రత్త కోసం చేసుకున్నారు. ఆ మాట ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ కారమునుగా ఆకు దొరికితే ఇది ఇంపార్టెంట్. అన్ని మూలికలు ఒక ఎత్తు, కారమునుగా ఆకు ఒక ఎత్తు. ఇది ఒక భాగము, ఇవన్నీ ఒక భాగం అని సమూలంగా ఇదంతా ఒక కేజీ అయితే అదంతా ఒక కేజీ కలపాలి. 2 కేజీలు కలుపుకొని ఒక డబ్బాలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో పొడి వేసి బెల్లం వేసుకోవచ్చు. చక్కెర వాడరు, పూర్వకాలం నాడు బెల్లం ఆడేవాళ్ళు. బెల్లం వేసుకుని ఉడికించుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఉందయ్యా బెల్లం వద్దంటే ఉత్తపొడి వేసి నీళ్ళలో ఉడికించుకొని ఆ నీళ్ళు పొద్దున సాయంత్రం తాగినారనుకో సర్వరోగ నివారణి. ఇది చాలా పెద్ద వైద్యం, మామూలుగా వైద్యం కాదు. ఇది ఆదివాసి పూర్వీకుల నుండి తరతరాల నుండి తాగి డికాషన్ హెర్బల్ టీ పొడి మీరు ఒక డబ్బా వాడి చూడండి, మీ ఇంటి పక్కలకు అందరూ చెప్తారు. ఎందుకంటే రకరకాల పౌడర్లు, రకరకాల టీకా పౌడర్లు రకరకాల వస్తున్నాయి, వాడుతున్నారు. వాడినప్పుడు కమ్మగా ఉంటుంది. లోపలికి పోయినాక మీకు ఏం జరుగుతుందో మీకే తెలుసుకోండి. నేను చెప్పాల్సిన పని లేదు, ఒకరి గురించి ఖండించాల్సిన పని లేదు. హెర్బల్ టీ అనేది హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. చక్కని టీది ఒక డబ్బా తీసుకొని తాగి చూస్తే మీకు ఆనందం, ఆరోగ్యం, జీర్ణశక్తి, తేపులు, ముడ్ల గాలి, ఫ్రీ మోషన్. అందరికీ నమస్కారం పెట్టుకుని సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.